హై గైస్. సో, ప్రీవియస్ క్లాస్ మనం వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా టైప్స్ డిస్కస్ చేశాం కదా! సో, ఈ క్లాస్‌లో ఏంటంటే మనకు ఎరేస్‌ని ఎలా డిఫైన్ చేయాలి? ఎలా డిక్లరేషన్ చేయాలి? ఎరే వాల్యూస్‌ని ఎలా రీడ్ చేయాలి? ఆబ్జెక్ట్ ఎలా డిఫైన్ చేయాలి? ఆబ్జెక్ట్ వాల్యూని ఎలా రీడ్ చేయాలి? అదేవిధంగా ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని ఎలా డిఫైన్ చేయాలి? వాల్యూస్‌ని ఎలా రీడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరే అంటే ఏంటంటే, ఎరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. The type, it is either a string type or it is either in a integer data type, any type. Next, what is and array is a fixed size, okay. And then next వచ్చేసి ఆబ్జెక్ట్. సో, వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు కీ వాల్యూ పేరుతో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కీ వాల్యూ పేర్. జస్ట్ రీడ్ దిస్ వన్. సారీ, రిమూవ్ దిస్ వన్. Object is a key and value pair. సో, ఈ ఆబ్జెక్ట్‌లో ఏంటంటే మనకు కీ వచ్చేసి స్ట్రింగ్ అయిన ఉండొచ్చు, ఇంటీజర్ అయినా ఉండొచ్చు. మీరు దీని గురించి భయపడొద్దు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. డిస్కస్ చేద్దాం. సో, ఫస్టు ఎరే అంటే ఏంటివి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా! సో, ఎరే ఎలా డిఫైన్ చేయాలో చూద్దాము. ఇక్కడొచ్చేసి మనకు ఇంటీజర్ ఎరే డిఫైన్ చేయొచ్చు. స్ట్రింగ్ ఎరేని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్స్ అని ఇస్తున్నాను. మన ఇష్టం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను ఇదే ఇచ్చా కాబట్టి ఇదే ఇవ్వాలని రూల్ లేదు. సో, ఇక్కడ కలర్స్ వచ్చేసి నేమ్ అండ్ వాల్యూ ఉంది కదా! నాకు ఈ వాల్యూ అవసరం లేదు. సో, జస్ట్ నాకు స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్ కావాలి. ఇవొద్దు. ఈ వాల్యూస్ వద్దు. ఓకే. ఇక్కడొచ్చేసి స్ట్రింగ్‌లో కావాలి. కలర్ రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే. ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ కలర్స్ యెల్లో. ఓకే. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇది స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్. బట్ ఇక్కడ మనం ఏమిచ్చామో వాల్యూస్ వచ్చేసి సింగిల్ కోట్‌లో ఇచ్చాము. ఇక్కడ మీరు చూసారంటే ఇది డబుల్ కోట్‌లో ఇవ్వచ్చు. సింగిల్ కొటేషన్‌లో ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ మీరు డేటా టైప్‌ని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే. ఎరే. ఈ విధంగా మనం డేటా టైప్‌ని కూడా స్పెసిఫై చేయొచ్చు. డేటా టైప్ స్పెసిఫై చేయకపోయినా సరే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న డేటా టైప్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అది తీసేసుకుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను నంబర్స్‌ని డిఫైన్ చేస్తున్నాను. సేమ్ సింటాక్స్ నంబర్స్. Numbers. Okay. Now add a few elements here. స్క్రోల్ డౌన్ చేయండి. నేను 1-6 వరకు ఇచ్చాను. ఇక్కడ మీరు చూసారంటే సింటాక్స్ రెండిటికి ఒకటే ఉందన్నమాట. జస్ట్ డేటా టైప్ మాత్రమే డిఫరెంట్ ఉంది. ఇక్కడేమో స్ట్రింగ్ ఉంది. ఇక్కడ నంబర్ ఉంది. బట్ సింటాక్స్ మాత్రం సేమ్ ఉంది. సో, ఈ విధంగా మనకు యాంగులర్‌లో ఎరేస్ అంటే సింగిల్ డేటా టైప్‌తో మనం వాల్యూని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూస్‌ని మనం ఎలా రీడ్ చేయాలి? హౌ టు రీడ్ దిస్ వాల్యూస్? నౌ కమ్ టు ద app.component.html. .ts ఫైల్‌లో ఉన్న వాల్యూస్‌ని ఇప్పుడు మనం HTMLలోకి రీడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ జస్ట్ టేకింగ్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. UL. నౌ యాడ్ li ఎలిమెంట్ హియర్. సో, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలంటే వాల్యూస్‌ని రీడ్ చేయాలి. ఏ వాల్యూస్‌ని రీడ్ చేయాలి? ఎరే ఆఫ్ వాల్యూస్. సో, .ng ఫర్ అనేది మనకు స్ట్రక్చరల్ డైరెక్టివ్. సో, ఇది మన సెపరేట్ కాన్సెప్ట్. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారంటే .ng ఫర్ లెట్ కలర్ ఆఫ్ కలర్స్. ఈ కలర్స్ అని ఉంది చూసారా? ఇది మనం ఎక్కడ యూజ్ చేసాము? app.ts ఫైల్‌లో ఇక్కడ ఇచ్చాము. కలర్స్. ఈ నేము అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ నేము సేమ్ ఉండాలి. ఓకే. తర్వాత వచ్చేసి మనకు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ డిస్కస్ చేసాం కదా! స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఏంటంటే ఒక వాల్యూని రీడ్ చేయడానికి. ఇది సింగిల్ వన్ వే డేటా బైండింగ్ అన్నమాట. ఇక్కడ కలర్ అని ఉంది చూసారా? ఈ కలర్ అనేది ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఈ నేమ్ నేను జస్ట్ సి అని ఇస్తున్నాను. కలర్ అని ఇవ్వట్లేదు. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇక్కడ నేను సి అని మాత్రమే ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటి మీరు ఏ నేమ్ అయితే ఇచ్చేస్తారో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఈ విధంగా మనం
ఎరే వాల్యూస్ని రీడ్ చేయొచ్చు. జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, సో టైప్ ద లోకల్ హోస్ట్ 4200 లోకల్ హోస్ట్ 4200. ఓకే, just close this icon. Now reload this icon. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ చేసా కదా, array of C. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే స్టార్ ఎన్జీ ఫర్ ఉంది కదా, ఈ డైరెక్టరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? కామన్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. నౌ app.component.cs ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఇంపోర్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, ఇక్కడ కామా పెట్టండి, పెట్టేసి ఎన్జీ ఫర్ అని యాడ్ చేయండి. ఈ ఎన్జీ ఫర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే మనకు కామన్ మాడ్యూల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ దీని మీద ఇక్కడ క్లిక్ చేసేసారంటే ఆటోమేటిక్గా మనకి ఇంటెలిజెన్స్ వచ్చేస్తాయి అనమాట. నా క్లిక్ అన్న కీప్. ఓకే, సో @angular/common ఇక్కడ నుంచి మనకు ఎన్జీ ఫర్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ అయ్యింది, చూసారా, ఆటోమేటిక్గా ఎరేలో ఉన్న వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు నాకు నంబర్స్ని రీడ్ చేయాలి. జస్ట్ యాడ్ ద వన్ లైన్ బ్రేక్, సేమ్ సింటాక్స్ ul. ఓకే, నెక్స్ట్ యాడ్ li ఎలిమెంట్, సేమ్ ఇదే సింటాక్స్. ఓకే, స్టార్ ఎన్జీ ఫర్, ఇక్కడ మనకు స్టార్ అనేది మ్యాండేటరీ, ఇది మనకు ఫిక్స్డ్ సింటాక్స్ అనమాట. స్టార్ ఎన్జీ ఫర్ ఎఫ్ క్యాపిటల్, ఇక్కడ మనకు నేమింగ్ కన్వెన్షన్స్ కూడా కరెక్ట్గా యాజ్ తీసుకుండాలి. ఓకే, లెట్ num నంబర్ ఆఫ్, సో మనకు అరే నేమ్ ఏమి ఇచ్చాము, నంబర్స్ అని ఇచ్చేసాము. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో యాజ్ టీస్ అదే నేమ్ ఏమి ఉండాలి. ఇక్కడ మనకు కొంచెం స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా సరే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, నంబర్స్. ఓకే, ఇక్కడ num అని ఇచ్చాం కదా, సో ఇది మనం ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో ఇవ్వాలన్నమాట. యాడ్ నంబర్ హియర్. నౌ రీలోడ్ ద బ్రౌజర్. చూసారా, స్ట్రింగ్ వాల్యూస్ని మనకు రీడ్ అయింది, అదేవిధంగా నంబర్ ఏరియా కూడా రీడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఎరే వాల్యూస్ని ఎలా డిక్లరేషన్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను, జస్ట్ రిమూవ్ దిస్ వాల్యూ. ఓకే, ఇక్కడ HTML కూడా రిమూవ్ చేసేస్తున్నాను, రిమూవ్ దిస్ వన్. ఆబ్జెక్ట్ అంటే ఏమనుకున్నాం మనం, కీ వాల్యూ పేరు అని చెప్పాం కదా, ఇక్కడ ఎంప్లాయీ అని ఇస్తున్నాను, ఈక్వల్ టు, ఓకే, ఆర్ డేటా టైప్, ఇఫ్ యూ వాంట్ యాడ్ డేటా టైప్ యూ కెన్ యాడ్. ఓకే, ఈక్వల్ టు, ఇలా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేయాలన్నమాట. ఈ కీ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి అని ఇస్తున్నాను. ఓకే, యాడ్ ఐడి, నేమ్, అదేవిధంగా ఎంప్లాయీ నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి 1001 అని ఇస్తున్నాను, సారీ 1001 అని ఇచ్చేసాను, మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో కీ ఏంటి, ఇక్కడ ఐడి అనేది కీ, వాల్యూ అనేది 1001 అనేది వాల్యూ అనమాట. ఇప్పుడు దీన్ని, ఈ వాల్యూస్ని మనం ఎలా రీడ్ చేయాలి HTML ఫైల్. ఇక్కడ ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఏముంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, డిపార్ట్మెంట్. ఇక్కడ HTML ఫైల్కి రండి. నా ఐ వాంట్ యాడ్ రీడ్ ద ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ ఎక్కడుంది, మనకు ఆబ్జెక్ట్ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్లో ఉందన్నమాట. సో ఎంప్లాయీ స్పెల్లింగ్ మళ్ళీ కరెక్ట్గా ఉండాలి, యాడ్ ఎంప్లాయీ డాట్ నేమ్, ఎంప్లాయీ డాట్ ఏజ్. ఓకే, అదేవిధంగా ఎంప్లాయీ ఐడి కూడా ఉంది కదా, యాడ్ ఐడి హియర్, ఐడి ఎంప్లాయీ డాట్ ఐడి. సో ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఉంది కదా, డిపార్ట్మెంట్ అనే ప్రాపర్టీ ఉంది. నా ఫ్రమ్ హియర్ జస్ట్ యాడ్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఉన్న ఏదైతే నేమ్ ఉందో యాజ్ సేమ్ ఉండాలి. ఇక్కడ n ఇక్కడ n క్యాపిటల్ ఉంది, బట్ మీరు ఇక్కడ చూసారంటే నేను n స్మాల్లో ఇచ్చేసాను. సో ఇక్కడ కూడా క్యాపిటల్లో ఉండాలి. ఇక్కడ డాట్ సిఎస్లో రండి, ఇక్కడ ఏజ్లో ఏ అనే వాల్యూ, ఏ అనేది క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏని కూడా క్యాపిటల్లో యాడ్ చేయాలి. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఉంది కదా, డి క్యాపిటల్. సో యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఉండాలి. డిఫరెంట్ నేమ్ ఇచ్చారనుకోండి, ఈవెన్ ఒక్క లెటర్ రాంగ్ ఉన్నా సరే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. జస్ట్ కాపీ పేస్ట్ హియర్. ఓకే,
Now open the browser. Browser open చేయండి. Now see, I am able to read the value. ID, name, age, department. సో, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కీ వాల్యూ పెయిర్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది. బట్ నాకు మల్టిపుల్ ఎంప్లాయీస్ కావాలి. అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలి. దాన్ని ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీ లిస్ట్. సో, ఇక్కడ చూసారంటే ఐ జస్ట్ వాంట్ యాడ్ ఎంప్లాయీ లిస్ట్ హియర్. ఇక్కడ జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సారీ. So here break down this and close this one, close the icon. Okay. సో ఇక్కడ మీరు చూసారంటే ఒక ఎరే ఓపెన్ చేశాను. ఈ ఎరేలో సేమ్ మళ్ళీ ఐడి, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్. కాకపోతే ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉందన్నమాట. సో రియల్ టైంలో కూడా మనకు కొన్నిసార్లు సింగిల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలి? సేమ్ మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను లూప్ యూజ్ చేయలేదు. బట్ ఐ వాంట్ యూజ్ లూప్ నౌ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ యాడ్ ఎంప్లాయీ ఐడి. సో హియర్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. రీడబిలిటీ ఉంటుంది. యాడ్ టేబుల్. నెక్స్ట్ టీ హెడర్. ఓకే. సో ఈ టీ హెడర్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఐడి, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్ ఇచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బాడీ సెక్షన్లో వచ్చేసి స్టార్ ఎన్జీ ఫర్ లెట్ ఎంప్లాయీ ఆఫ్ ఎంప్లాయీ లిస్ట్. ఈ నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. ఎంప్లాయీ లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? ఎంప్లాయీ లిస్ట్ అని ఇచ్చేసాము. ఓకే. నౌ కమ్ టు హియర్ డాట్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మీరు చూసారా స్టార్ ఎన్జీ ఫర్ యూజ్ చేసాం. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను ఒక హెచ్టిఎంఎల్ ఫ్రీ డిఫైన్ టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ మనం స్టైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టైల్ విత్ 100%. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ అ బ్యాక్గ్రౌండ్ కలర్ టు దిస్ టేబుల్, యాడ్ అగైన్ స్టైల్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. ఇఫ్ యూ వాంట్ యాడ్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూ కెన్ యాడ్ హియర్. నౌ లోడ్ ద బ్రౌజర్. బ్రౌజర్ ఓపెన్ చేయండి. జస్ట్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. నౌ సీ ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ద ఐడి, నేమ్, ఓకే, ఎంప్లాయీ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్. దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎడర్ దేనికి ఇచ్చేసాను? ఓకే, ఓన్లీ హెడ్ పార్ట్కే ఇచ్చేసాను. మీకు ఎంటైర్ మీకు ది బాడీకి కూడా కావాలనుకోండి, మా కంప్లీట్ టేబుల్కి కావాలనుకోండి కలర్. సో మనకి ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ 1 పిక్సెల్ ఇచ్చేసాను. అదేవిధంగా బోర్డర్ కొలాప్స్ ఇచ్చేసాను. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, యూ కెన్ గివ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో. ఓకే. నౌ ఓపెన్ ద బ్రౌజర్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు వచ్చేసి వైట్ వచ్చేసింది. అదేవిధంగా బోర్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము? ఎరేస్ని ఎలా డిక్లరేషన్ చేయాలి, అదేవిధంగా ఎలా రీడ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా డిక్లరేషన్ చేయాలి, అదేవిధంగా ఆబ్జెక్ట్ వాల్యూని ఎలా రీడ్ చేయాలి. తర్వాత ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా డిక్లరేషన్ చేయాలి. ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. అదేవిధంగా ఈ వాల్యూస్ని మళ్ళీ ఎలా హెచ్టిఎంఎల్ ఫైల్లో రీడ్ చేయాలి. ఇది సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇనీషియల్ టైంలో ఏంటంటే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఈజీగా ఉంటుంది. కానీ ఈ ఎరేస్ ఆబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.